ఈరోజు కార్తీక బుధవారం అష్టమి తిథితో కలిసి వచ్చింది. దీన్ని బుధాష్టమి, కాలాష్టమి అనే పేర్లతో పిలుస్తారు. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా బుధాష్టమి సందర్భంగా మీకు చదువు చెప్పినటువంటి గురువులను లేదా వేద విజ్ఞానాన్ని అందించినటువంటి గురువులను మనస్సులో స్మరించుకుంటూ కార్తీక స్నానం ఆచరించినట్లయితే జన్మజన్మల పాపాలన్నీ పటాపంచలు చేసుకోవచ్చని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అలాగే కార్తీక బహుళ అష్టమి సందర్భంగా ఈరోజు ఉసిరిక చెట్టుకు ప్రదక్షిణలు చేసిన, జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేసిన ఏలిన నాటి శని దోషాలన్నీ తొలగింపజేసుకొని శని భగవానుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా ఈరోజు ఉసిరిక చెట్టుకి 9 ప్రదక్షిణలు లేదా 27 ప్రదక్షిణలు చేయటం ద్వారా ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైనటువంటి పురోభివృద్ధి కలుగుతుంది. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగింపజేసుకొని ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవాలంటే బుధాష్టమి సందర్భంగా ఈరోజు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి జమ్మి చెట్టుకు 9 లేదా 27 ప్రదక్షిణలు చేయండి. దానివల్ల ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే ఈరోజు ఎవరైనా సరే జన్మల దారిద్ర్య బాధలన్నీ తొలగింపజేసుకొని ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవాలంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆలయ దర్శనం చేయాలి. కృష్ణ పరమాత్మ ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించటం, కృష్ణ ఆలయంలో దీపదానం చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు కదంబ వృక్షం దగ్గర దీపం పెడితే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. కదంబ వృక్షానికి ప్రదక్షిణలు చేయటం, కదంబ వృక్షం దగ్గర దీపాన్ని వెలిగించటం, కదంబ వృక్ష సమీపంలో దీపదానం చేయటం ద్వారా కూడా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి, రుణబాధల నుంచి బయటపడవచ్చు. రావాల్సిన ధనం సకాలంలో చేతికి రావటానికి కూడా కదంబ వృక్షం దగ్గర వెలిగించే దీపము, కదంబ వృక్షానికి చేసే ప్రదక్షిణలు ఉత్తమమైన ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే బుధాష్టమి రోజు నరదృష్టి, శత్రుబాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి మిరియాల దీపాన్ని వెలిగించాలని పరిహార శాస్త్రం మనకు తెలియజేస్తోంది. ఈ మిరియాల దీపాన్ని దగ్గరలో ఉన్నటువంటి కాలభైరవ మందిరంలో వెలిగించాలి. ఈ మిరియాల దీపాన్ని ఎలా వెలిగించాలంటే ఒక కొత్త తెల్లటి వస్త్రాన్ని తీసుకొని ఆ కొత్త తెల్లటి వస్త్రంలో 27 మిరియాలు ఉంచి మూట కట్టాలి. ఆ మూటనే ఒక ఒత్తిలాగా చేసి నువ్వుల నూనెలో ఆ ఒత్తి ఉండేలాగా చూసుకోవాలి. ఈరోజు మధ్యాహ్నం వరకు 27 మిరియాలు మూట కట్టినటువంటి ఆ మూట, ఆ ఒత్తి ఆ నువ్వుల నూనెలో ఉండేలాగా చూసుకొని ఆ తర్వాత కాలభైరవుడి మందిరానికి వెళ్ళి కాలభైరవుడి మందిరంలో ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఈ మూట, మిరియాల మూట ఒత్తినే అక్కడ వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్నే మిరియాల దీపము అంటారు. కాలభైరవ మందిరంలో ఈరోజు మిరియాల దీపం వెలిగించడం ద్వారా శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అయితే దగ్గరలో కాలభైరవ మందిరం లేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఈ మిరియాల దీపాన్ని మీ గృహంలో పడమర దిక్కులో అయినా వెలిగించుకోవచ్చు. ఈ మిరియాల దీపాన్ని వెలిగించడం ద్వారా కార్తీక బహుళ అష్టమిని కాలాష్టమి అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి కాలభైరవుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి తీవ్రమైన శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి బుధాష్టమి, కాలాష్టమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవడంతో పాటుగా దృష్టి దోషాలు, శత్రుబాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడండి.